దేశంలో వృద్ధ జనాభా పెరగడంతో వారి సంక్షేమం భద్రతపై ఆందోళన నెలకొందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలియజేసింది. ఇక పిల్లలు తమ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడంతో వృద్ధాశ్రమాల సంఖ్య పెరుగుతోందని, ఇక మల్కాజ్గిరి పరిధిలో ఉన్న వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆర్డీఓ శ్యాంప్రసాద్ వారితో మాట్లాడారు. ఇక వృద్ధులకు సంబంధించినటువంటి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. కలెక్టర్ ఆఫీస్కి పోయి ఇదికి వచ్చినాం. పోయి మంచిగానే చూసుకున్నాయి, నా వద్ద మాడొద్దు, మంచిగానే చూసుకున్నాం. నాకు న్యాయం జరగాలి అంతే. నా ఇల్లు నాకు రావాలి, వాళ్ళు ఉండదు. వాళ్ళు ఉంటే నా పానానికి మొక్కు. నా బిడ్డలు నా దగ్గరికి రారు, నా మనవాళ్ళు నా దగ్గరికి రారు. సార్ న్యాయం చేస్తున్నాడు. కలెక్టర్ ఆఫీస్కి పోయి రమ్మను, న్యాయం చేస్తాను. ఈడ మంచిగానే ఇచ్చింది సార్. పిల్లలు కొట్టాలి, నా పానానికి మొక్కు, నా పిల్లల పానానికి మొక్కు. ఇక్కడ నా కొడుకు మత్స్యబొల్లారంలో నా కొడుకు నా ద్వారా 40 లక్షల రూపాయల డబ్బులు, 3 ఎకరాల పొలము ఆయన కొడుకు మీద పేరు మీద రాపించుకొని మమ్మల్ని చూడకుండా మమ్మల్ని 3 నెలలకే మా మీద వేరే బ్లేమ్ చేసి మా మీద ఉల్టా మా పైన కేసు పెట్టి అల్వాల్ స్టేషన్ నందు కేసు పెట్టి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించారు. దాని ద్వారా నేను ఆర్డీఓ ద్వారా నాకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చి నేను అప్లై చేసుకున్నాను. సారు గారు విన్నారు మా బాధ, మీకు సరైన న్యాయం చేస్తాను, మీకు న్యాయం జరగకపోతే ఇక్కడికే రారు కదా అని చెప్పాడు. మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నేను మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రకారము మేము ఈ ఆర్డీఓ ఆఫీస్ మల్కాజ్గిరిలో సీనియర్ సిటిజన్ సంబంధించిన కేసెస్ అన్ని తీసుకుంటున్నాము. సో ఫస్ట్ వచ్చిన తర్వాత ఇన్వర్డ్ లో తీసుకున్న తర్వాత సెక్షన్ కి ఇస్తే కేసు అంతా మేము స్టడీ చేసి కన్సర్న్ పిటిషన్స్ రెస్పాండెంట్స్ కి నోటీసెస్ ఇష్యూ చేసి వాళ్ళని పర్సీవ్ చేసి వచ్చేలాగా పక్కాగా, అంటే ఎటువంటి డీలే లేకుండా వాళ్ళు వచ్చేలాగా చూసి వాళ్ళకి ఎటువంటి జస్టిస్ లో డీలే అనేది జరగకుండా చూడటము జరుగుతున్నది. వచ్చిన తర్వాత కూడా వాళ్ళని వాళ్ళ యొక్క మానవీయత కోణంతో వాళ్ళే కాకుండా ఇంకా వాళ్ళ ఇంకే అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ 2007 యాక్ట్ కింద మనము ఆర్డీఓ ఆఫీస్ మల్కాజ్గిరిలో ఫిర్యాదులు తీసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళ పిల్లల ద్వారా భౌతికంగా వేధించడం కానీ మానసికంగా వేధించడం కానీ జరిగినట్లయితే మా ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోపే మేము వారికి, ఫిర్యాదుదారికి మరియు సంబంధికులకు వాళ్ళ పిల్లలకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రతి శనివారము మాకు ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో హియరింగ్ జరుగుతుంది.